గైస్ వన్ మోర్ కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే మేము చూపించబోయేది ఏంటి అంటే బగారాన్నం అనుకున్నాను, కానీ కాదు, జీరా రైస్ విత్ చికెన్ కర్రీ. సో వీడియోలోకి వెళ్ళిపోతేనేమో కుకింగ్ స్టార్ట్ చేసామన్నమాట. నానబెట్టేసుకున్నాను జీరా రైస్కి రైస్ అండ్ చికెన్ కర్రీకి ప్రిపరేషన్ పెట్టేశాను. చికెన్ ఫస్ట్గా నీట్గా కడిగేసుకొని అన్నీ వేసేసుకున్నాను. నేను ఫస్ట్ చికెన్ ఇలానే చేసుకుంటాను. అన్ని స్పైసెస్, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసేసుకొని అయితే మంచిగా శుభ్రంగా కడుక్కున్నాను అనమాట. సో కడుక్కొని అదైతే పక్కన పెట్టుకున్నాను. అంతలోపు ఈ పాప మంచిగా పెయింటింగ్ వేసి డ్రాయింగ్ వేసుకొని తీసుకొని వచ్చింది. నిజంగా నువ్వేనా? నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అక్షిత. సో నేను కుకింగ్ చేస్తాను అని చెప్పి అయితే వచ్చింది. సర్లే ఇష్టపడుతుంది కదా అని చెప్పి అయితే నేను దగ్గరుండి చేపించాను అనమాట. అన్నీ రెడీగానే ఉన్నాయి కదా ఐటమ్స్ అన్నీ. సో నేను కట్ చేసి హెల్ప్ చేసి అలా మాటలు పెట్టుకుంటూ కట్ చేస్తూ ఉందన్నమాట తను. సో వీడియోస్ తీస్తూ ఉంది. నేను అలా తీస్తాను, ఇలా తీస్తాను, నాకేంటో స్టోరీస్ అన్నీ చెప్తుంది. ఈ బగారన్నం అనుకున్నాం, కానీ జీరా రైస్ కూడా చాలా బాగుంది చికెన్ కర్రీలోకి. ఎంత బాగుందంటే అసలు హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుంటే వస్తుంది కదా, అంతకన్నా మనం ఇంట్లో కుక్ చేసుకోవడమే బెస్ట్ అండి నన్ను అడిగితే. చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఆనియన్స్, పచ్చిమిర్చి, జీరా అండ్ లవంగాలు, ఎలాచి పెట్టుకున్నాను అనమాట నేను రెడీగా పెట్టుకున్న తర్వాత అయితే రైస్ నానబెట్టుకున్నాను కదా, అది మొత్తం శుభ్రంగా వంచేసాను. రైస్ తీసేసుకున్న తర్వాత అయితే పెట్టుకోవాలి, ఎసురులోకి వేసుకోవాలి అని చెప్పేసి అయితే రైస్ రెడీగా పెట్టుకున్న తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మా పాప అయితే రంగంలోకి వచ్చేసింది. ఆన్ చేసుకొని ఇలా బౌల్ హీట్ అయిందో లేదో ఆయిల్ స్టార్ట్ చేస్తాను అనుకుంటా వచ్చింది. పాపం తన చిన్న చేతులతో రాదు, కాలుతుంది అని చెప్పినా వినలేదు. సో బౌల్ మొత్తం హీట్ అయిన తర్వాత అయితే చూడండి ఆయిల్ పోసుకుంటుంది. ఆయిల్ మొత్తం ఇలా పోసుకున్న తర్వాత అయితే స్పైసెస్ అన్నీ వేసుకున్నాం అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర, ఇంకా మేము తీసి పెట్టుకున్న లవంగా, ఇలాచీస్ కూడా వేసుకున్నాము అండ్ కరివేపాకు వేసుకున్నాము. మామూలుగా జీరా రైస్కి లవంగాలు, ఇలాచీలు వేయాలనుకుంటా, నేను అది అడిషనల్గా యాడ్ చేసుకున్నాను గైస్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ బౌల్ పెట్టేసి చికెన్ కర్రీకి ప్రిపేర్ చేసుకున్నాము. అందులో కూడా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాము. అది వేసుకున్న తర్వాత అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే చికెన్ వేసుకోవడానికి ట్రై చేసాము. చూడండి అల్లం పేస్ట్ కూడా ఇట్లా మగ్గనివ్వాలి. ఒక పక్క ఇక్కడ రెడీ అయిపోతుంది జీరా రైస్. అండ్ ఎసురులాగా నేనైతే వాటర్ పోసుకున్నాను. అది మొత్తం బ్రౌనిష్గా వచ్చేసింది అని చెప్పేసి అయితే అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి. ఇది జీరా రైస్ పిల్లలకి ఉట్టిది తిన్నా బాగా హ్యాపీగా తింటారు. ఫైనల్గా అయితే ఇంకా చికెన్ కర్రీ కూడా పెట్టేసామన్నమాట. ఒక పక్క ఇది అయిపోతుంది, నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ కర్రీకి. మేమైతే ఇంట్లో ఉంటే ఏదైనా బోర్ కొడుతుందని చెప్తే కుకింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఆర్డర్స్ ఎందుకు అని చెప్పి అయితే మంచిగా వండుకొని ఫుడ్ తిన్నాము, హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ అని చెప్పి అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఇదే ఉంటుంది మాకని. చికెన్ ఆర్ మటన్ తెచ్చుకొని కుక్ చేసుకొని తినడమే అనమాట. సో చూడండి మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకున్నాను అనమాట. అండ్ కొంచెం వాటర్ కూడా పోసుకొని దీన్ని ఒక 15 minutes మూత పెట్టాను. దాన్ని డిస్టర్బ్ చేయను, అదే మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో ఇటు పక్క అయితే రైస్ కూడా ఉడుకుతుంది అండ్ అటు పక్క చికెన్ అవుతుంది. అండ్ రైస్లో కూడా వాటర్ వేసేసుకున్నాము ఎసురులాగా. వేసుకున్న తర్వాత దీన్ని కూడా మూత పెట్టేసుకున్నాము. సో మాకైతే ఈ ప్రాసెస్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ ఒక 40 minutes అయితే పట్టింది. జీరా రైస్ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే ఎమ్మి అనిపించింది. మా పాప అయితే ఉడుకుతున్నప్పుడే పిన్ని స్మెల్ ఎమ్మిగా వస్తుంది అని చెప్పి మంచిగా ఎంజాయ్ చేసింది. మీరు మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా టైం స్పెండ్ చేస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఎలా ఎంజాయ్ చేస్తారో, ఏమేమి కుకింగ్ చేసుకుంటారో కూడా చెప్పండి. సో మా జీరా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే బాగుందన్నమాట. చూడండి ఫైనల్గా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే. నేను గీ వేయడం మర్చిపోయాను, కానీ అయినా బాగుంది టేస్ట్. చికెన్ కూడా రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగుందో. మంచిగా ఇలా మ్యాట్ వేసుకొని కూర్చొని అయితే తిన్నాము. ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ బాబు బాగుందా చికెన్, బాగుంది అని చెప్తున్నాడు నాకు వీడియోలో.
సూపర్ ఉంది అని అయితే చెప్తున్నాడు. సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేసామన్నమాట మా లంచ్. జీరా రైస్ విత్ చికెన్ కర్రీ. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆ రోజు లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇలా పార్క్లోకి అయితే కూర్చున్నాను ఒక 10 to 15 minutes అలా చూసి. అండ్ నేను జిమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. మా దీంట్లోనే ఉంటుందన్నమాట, కమ్యూనిటీలోనే క్లబ్ హౌస్లో జిమ్. సో జిమ్కి అయితే వచ్చాను. సెటప్ చేసుకున్న తర్వాత అయితే చూడండి, మొత్తం స్వెట్టి అయిపోయింది. ఆల్మోస్ట్ 40 minutes వాకింగ్ చేసిన తర్వాత అండ్ వర్కౌట్స్ చేసిన తర్వాత నా పరిస్థితి అయితే ఇలా ఉంది, అవుట్ అయిపోయింది. అండ్ నైట్ అయితే ఇలా వచ్చి మళ్ళీ పార్క్లో కాసేపు కూర్చొని అలా వ్యూ పాయింట్ చూస్తూ ఉండిపోయాను. అండ్ లోపలికి ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయాను. తర్వాత ఇంట్లో చిన్న ఇలా ఫంక్షన్ అని చెప్పారనమాట, మా పక్కన ఫ్లాట్ వాళ్ళది. సో వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాం. నైట్ డిన్నర్కి అయితే వచ్చామన్నమాట. డిన్నర్లో ఐటమ్స్ అయితే పులిహోర, కొన్ని బజ్జీలు అండ్ పనసపొట్టు బిర్యానీ అయితే పెట్టారనమాట. నాకైతే సో అనిపించింది, అంత బాగా నచ్చలేదు. అంటే మేము ఎప్పుడు తినలేదు కదా. చూడండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.